రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. దేవుడు కార్యములు కొన్నిసార్లు మనకు అర్థం కావమ్మా. ఆయన పనిచేసే తీరు భలే ఆశ్చర్యంగా ఉంటాయి. అందుకనే బైబిల్లో క్రొత్త నిబంధనలో ఏం రాయబడిందో తెలుసా? నువ్వు అడగక మునిపే పొందుకొని ఉన్నావు. నువ్వు అడగక మునిపే, బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఇట్ బిఫోర్ యు హ్యావ్ ప్రేడ్ అంటాడు. నువ్వు ప్రార్థించక మునిపే. హల్లెలూయా. పొందుకుంటానో లేదో అని చెప్పి వెళ్ళకండి. ప్రభువా, ఆ సున్నతి లేని వాడిని, ఆ గొలయాతు లాంటి సమస్య మీద నాకు విజయం ఇచ్చినందుకు నీ సన్నిధికి వచ్చి మోకరిస్తూ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అని అలాంటి విశ్వాసమును నువ్వు కనపరచు. ఆలస్యమని నువ్వు ఎంచుకోవద్దు. గెలిచి వాడు గంతులేసినా కూడా దాన్ని తారుమారు చేయగలిగిన దేవుడు నీ పక్షమున్నాడు. హల్లెలూయా. అయిపోయింది, వాడు గెలిచేశాడు, ఇంకా నాకు ఏమి లాభం అని మాత్రం అనుకోకండి. అపవాది ఇశ్రాయేలు మీద ఎన్ని యుద్ధాలు గెలిచినా చివరిగా నిలబడింది ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన నిబంధన నుండి మనం ఎన్నడూ తొలగి పోము. ఒకసారి 46 చూడండి. దిస్ డే ద లార్డ్ విల్ హ్యాండ్ యూ ఓవర్ టు మీ. ఈరోజు మీ సమస్యతో చెప్పండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు. ఆ సమస్య పేరు, ఆ అనారోగ్యము పేరు, ఏ కష్టము పేరు, ఏ నష్టము పేరు ఎత్తి దాన్ని ఆలోచిస్తూ దాని పేరు ఎత్తి ఇప్పుడు చెప్పండి. ఈ దినము, అది క్యాన్సర్ అయినా కావచ్చు, ఏ రోగమైనా కావచ్చు, దాని పేరెత్తి చెప్పి ఈ దినము యెహోవా దానిని నా చేతికి అప్పగించును. విశ్వాసంతో చెప్పండి. God has given you victory over that disease. God has given you victory over every sickness. Claim it in Jesus' name. యేసు నామములో మీరు దానిని పొందుకొనుగాక. హల్లెలూయా. అమ్మా, ఏ విషయమై మీరు కృంగిపోయి ఉన్నారో ఆ విషయములో కూడా దేవుడు మీకు విజయాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. నీ స్థితిని బట్టి, నీ ఎత్తుని బట్టి, నీ బలమును బట్టి నువ్వు అతిశయిస్తున్నావు. దేన్ని బట్టి అతిశయిస్తున్నావు నాకైతే తెలియదు, కానీ నిన్ను నా చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. అండ్ ఐల్ స్ట్రైక్ యూ డౌన్ అండ్ కట్ యువర్ హెడ్. జరగక మునిపే ఏం చేస్తున్నాడో అని చెప్పాడు గొలయాతుకి. హల్లెలూయా. ఏం చెయ్యబోతున్నాడో అని చెప్పి చేసి చూపించాడు. నువ్వు కూడా చెప్పి నీ శత్రువుకి, నీ సమస్యకి చేసి చూపి. హల్లెలూయా. దేవుడు నీ పక్షం ఉన్నాడు, విజయము నీదే, అందులో ఏ సందేహము లేదు. And I'll strike you down and cut off your head. Today I will give the carcasses of the Philistine army to the birds of the air and the beasts of the earth, and the whole world. Israel ఒకటే కాదంట. And the whole world will know that there is a God in Israel, and the whole world will know that there is a God of Israel in me today. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 47వ వచనం చదువు. ఇప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని. కత్తి పట్టుకొని నిన్ను బెదిరిస్తున్నాడా? పలుకుబడిని బట్టి నిన్ను బెదిరిస్తున్నాడా? వాడు డబ్బుని బట్టి నిన్ను బెదిరిస్తున్నాడా? అరే, నువ్వు ఎంత పెద్ద గొలాయితని నువ్వు ఫీల్ అయినా కూడా విజయము
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రారంభించినది కొనసాగించువాడు కానీ ఆపేవాడు కాడు. నా దేవుడు విజయం ఇచ్చే నా ప్రయాణముని ముగిస్తాడు. హల్లెలూయా. కత్తి చేతను ఈట చేతను అంటే నువ్వు ఎన్ని ఆయుధాలు ఎన్ని విధాలుగా నువ్వు తయారయ్యి వచ్చినా కూడా గెలుపు నీది. నా విశ్వాసము నీ ఆయుధాలు కన్నా గొప్పవి. ఆవగించంత విశ్వాసమున్న నీ ఆయుధాలు నా విశ్వాసము ముందు పనికిరాదురా అని చెప్పండి వారికి. హల్లెలూయా. ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండని ఈ స్థలము నుండి సముద్రములో పడిపోమంటే చాలా. ఆవగింజంత విశ్వాసం ఉంటే వాడి ఎంత పెద్దగా తీసినా కూడా నవ్వండి. విజయము అమ్మ వినటానికి ఇది ఎలాగో ఉండొచ్చు కానీ వినే వాళ్ళకి ఇది జోకుగా అనిపించేవచ్చు కానీ దేవుడు చెప్తే అది చేసే తీరుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు నిబంధనలో ఏర్పరచబడిన వారు. నిబంధన నుండి నిన్ను తీసివేయటానికి దేవుడు రాలే. తన నిబంధనలో ఏర్పరచుకోవటానికి, తన వాగ్దానములు మీరు స్వతంత్రించుకోవటానికి ఆయన ఆత్మను కూడా మీకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. శరీరముగా మనము స్వతంత్రించుకోలేమని తెలిసి కూడా, బలహీనులు అని తెలిసే ఆయన ఆత్మ నింపుదల మనకు అనుగ్రహించి ఆ ఆత్మ ద్వారా ఈ శరీరముని జయించి అన్ని వాగ్దానములు స్వతంత్రించుకునే కృప దేవుడు ఇచ్చాడు ఈరోజు. హల్లెలూయా. అందుకనే అంటాను, బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఆవగింజంత విశ్వాసం సాల్రా బాబు. ఆల్ దోస్ గ్యాదర్డ్ హియర్ will know that it is not by sword or spear that the Lord saves, for the battle is the Lord's. యుద్ధము ఒకసారి అందరూ అమ్మా మీరు ఏ యుద్ధము పోరాడుతున్నారో ఆ పేరు చెప్పండి. అనారోగ్యమా? యుద్ధము అంటే యుద్ధము యెహోవాదంటే ఆల్రెడీ గెలుపు. హల్లెలూయా. నువ్వు గెలిచావు. నేను ఓడిపోయిన వారిని ఒక్కడిని చూడటం లేదు. అందరు గెలిచిన వారిని నేను చూసి ఆనందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొడుతూ దేవుని మహిమపరుచుకున్నాను. యూఆర్ ఆల్ విక్టోరియస్. అందుకనే కొత్త నిబంధనలు అన్నాడు, అత్యధికమైన విజయము పొందిన వారమై ఉన్నాము మనము. హల్లెలూయా. డేవిడ్స్ డిక్లరేషన్, ఐ కమ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్, reveals that true crisis faith is not about self confidence but God confidence. క్రైసిస్లో ఉన్నప్పుడు నీ విశ్వాసం సరిపోకపోవచ్చు కానీ దేవుని విశ్వాసం నీ ఎడల చాలు అని నమ్మగలిగితే ఆ సంక్షోభములో విజయము నీదే. హల్లెలూయా. ఈవెన్ ఇన్ యువర్ క్రైసిస్ ఇఫ్ యువర్ ఫెయిత్ ఈస్ ఫెయిలింగ్ యూ, బట్ గాడ్స్ ఫెయిత్ విల్ నాట్ ఫెయిల్ యూ అని నమ్మండి, నిలబడండి. విజయం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము. దావీదు ఏం చేశాడో తెలుసా? ఈ ఫిజికల్ బ్యాటిల్ని తీసుకొని స్పిరిచువల్ బ్యాటిల్గా మార్చాడు. హల్లెలూయా. ఈ ఫిజికల్ బ్యాటిల్ ఏదైతే పోరాడుచున్నావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ఎత్తి పెడతావో, ఆత్మీయ పోరాటముగా నువ్వు మారుస్తావో అమ్మ, విజయము ఖచ్చితముగా నీదే. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపులస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, ప్రైజ్ ద లార్డ్, జడియకుడి. ప్రైజ్ ద లార్డ్. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. For the battle is not yours. Stop fighting. Battle has already been fought on your behalf and the victory is due. వస్తుంది విజయము ఖచ్చితంగా. దేవుడు పోరాడి ఓడిపోయిన ఒక్క యుద్ధము నాకైతే. హల్లెలూయా. అందుకనే మిమ్మల్ని అందరినీ చూసి నేను సంతోషిస్తున్నాను. ఏ విషయమై ఓడిపోయారని కృంగిపోయి ఉన్నారో దేవుడు మీకు ఆల్రెడీ విక్టరీ ఇచ్చారని దేవుడు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ క్రైసిస్ మొమెంట్స్ ఆర్ వర్డ్స్ మ్యాటర్. ఈ సంక్షోభములో ఉన్నప్పుడు మన నోట నుండి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా?
జీవమరణము 18 సామెతలు 18 అధ్యాయము 21 వచనము. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. హల్లెలూయా. వాట్ we are declaring when we are facing our giants matter. మన గొలయాతుల లాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మనము నోరు తెరిచి ఏమి పలుకుతున్నామో జాగ్రత్తగా పలకండి. What we are declaring when we face giants. Fear speaks of defeat. భయము, అమ్మ భయపడేవాడు దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు? ఓటమిని. Fear speaks defeat, but faith declares the victory of God. హల్లెలూయా. భయము ఓటమికి నాంది పలుకుతుంటే నీ విశ్వాసము దేవుని గెలుపుకి నాంది పలుకుతున్నది. హల్లెలూయా. సో వాట్ యు స్పీక్ when you face your giants matter. ఈరోజు ఏం మాట్లాడతారో మీ గొలయాతులతో మీరు మాట్లాడండి. మీరు నోరు తెరిచి ఒకవేళ ప్రతికూలమైన మాటలు మీ గొలయాతుల మీద పలికారో, భయముతో కూడిన మాటలు మీరు పలికితే దాన్ని వేర్లతో సహా పెక్కిలి వేయమని ప్రార్థన చేయండి. Declare faith over your battle, because victory belongs to God and to you. ఎప్పుడైతే గెలుపు దేవుందో ఆ గెలుపు, మరి దేవుడు ఓడిపోయాడా? మరి మీరు ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకసారి 24 వచనానికి వెళ్ళండి. 1 సమూయేలు 17. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, నిన్ను ఎవడైనా మాటలతో భయపెట్టి నువ్వు ఆ మాటలు విని నువ్వు పారిపోతే నువ్వు ఏం ఒప్పుకున్నావు? ఇఫ్ యు లిసన్ టు ద ఫియర్ఫుల్, యువర్ ఫెయిత్ విల్ shrink. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ హ్యావ్ ఓవర్కమ్. గెలిచిన వారు పక్షమున నిలబడండి. గెలిచిన వాడు ఎవడో కాదు, యేసు క్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. సిలువు మీద వ్రాలాడుతున్నప్పుడు చివరిగా చెప్పిన మాట, ఇది సమాప్తము. అపవాది కార్యములు సమాప్తము. విజయము నీదే. స్టాండ్ విత్ గాడ్, స్టాండ్ బిసైడ్ గాడ్, అండ్ విక్టరీ విల్ బీ యోర్స్. ఖచ్చితంగా గెలుపు దేవుడు నీకు ఇచ్చే తీరుతాడు. హల్లెలూయా. 14 వచనం నుండి 37 వచనం చదువుదాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు. గతములో పొందుకున్న నీ విజయాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తల్లి. బ్రదర్, ఆ చిన్న వాటి మీద విజయాలు ఇస్తే పెద్దవాటిని విడిచిపెడతాడా దేవుడు? విడిచిపెట్టాడు కదా. రిమెంబర్ యువర్ పాస్ట్ విక్టరీస్. అందుకనే సౌలుకి ఏం చెప్తున్నాడు దావీదు? గతములో దేవుడిచ్చిన విజయాల గురించి మాట్లాడుతూ, అప్పుడు దేవుడు విజయం ఇస్తే ఈ గొలయాతు మీద ఇప్పుడు విజయాన్ని ఇవ్వడా అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. అందుకనే 103వ కీర్తనలో ఏమంటాడు? ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. గతములో ఎన్నో ఉపకారాలు చేశాడా లేదా? ఇప్పుడు కూడా చేసే తీరుతాడు. నిన్న నేడు నిరంతరం. అందుకనే విడుదల సమీపించెను. గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ యు ఫెల్ట్ హ్యాస్ డిఫీటెడ్ యూ. నిన్ను ఓటమి పాలి చేసింది అని, నిన్ను అవమానించింది అని ఏదైతే నువ్వు దానిని అంగీకరించావో దేవుడు దాన్ని అన్నిటినీ తీసివేయబోతున్నాడు. నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా. హల్లెలూయా. కాస్త ఓపిక పట్టండి అమ్మా. విసిగిపోకుండా ఓర్పు గలవారిగా ఉండండి. ఎందుకంటే విజయం ఆల్రెడీ ఇచ్చేశాడు. తగిన కాలములో మీరు సాక్ష్యం ఇచ్చేవారిగానే దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా.
రిమెంబర్ యువర్ పాస్ట్ విక్టరీస్. అదే చెప్తున్నాడు దావీదు ఇక్కడ. సింహములు నేను చంపినాను, ఎలుగుబంటిని చంపినాను, వాడితో సమానంగా దేవుడు వాడిని ఈరోజు నా చేతికి. హల్లెలూయా. కీర్తనలు 77వ కీర్తన 11వ వచనము 12వ వచనము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. అబ్బబ్బబ్బబ్బ. ఏమిటి? సంక్షోభములో ఉన్నప్పుడు, క్రైసిస్ ఫేత్లో ఉన్నప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏమిటి? ఎక్కడున్నావు ప్రభు అంటే అక్కడ ఉన్నవాడిని ఇప్పుడు ఇక్కడే ఉన్నా. ఆ సమస్యలో నీకు తోడై ఉన్నవాడే ఇప్పుడు ఈ సమస్యలో కూడా నేను నీకు. హల్లెలూయా. నేను మారనురా అంటున్నాడు దేవుడు. మీ విశ్వాసము మారినా, మీ విశ్వాసము తగ్గిపోయినా నేను మారను, నా విశ్వాసం మీ వద్ద నుండి తొలగిపోనివ్వను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మీ నిరీక్షణను నేను సిగ్గుపడనివ్వను అంటున్నాడు దేవుడు. కాస్త నిరీక్షణ కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి. దేవుడు విజయాన్ని మీకు. ఒక్కసారి ఈ ఫిజికల్ బ్యాటిల్ని దేవుని చేతిలోకి పెట్టి దాని ఆత్మీయ పోరాటంగా మీరు మారిస్తే గెలుపు మీదే. హల్లెలూయా. When you give the battle to the Lord, it automatically becomes God's battle. నీ భారమంతా యెహోవా మీద. Psalms 55:22 ఒకసారి చూడండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ప్రైజ్ ద లార్డ్. నీ ఎంత భారముందో నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. 11th చదివాం, 12th చదువుదాం ఒకసారి కీర్తనలు. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. హల్లెలూయా. అమ్మ, సంక్షోభంలో ఉన్నప్పుడు ఒకసారి తలుచుకోండి. భయపడకండి, భీతి చెందకండి. ఒక్కసారి ఆయన చేసింది గతంలో జ్ఞాపకము చేసుకుంటే ఆయన అదే కార్యములు, దానికన్నా గొప్ప కార్యములు మరలా నీ ఎడల చేస్తాడు అని నమ్మండి. నీ పక్షం ఉన్న సైన్యముని నమ్ముతావా, అవతల వాడి సైన్యాన్ని నమ్ముతావా? లేదండి, మనం ఎప్పుడు అవతల వాడి సైన్యాన్ని నమ్ముతాం. అందుకని ఫీల్ అయిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. అవ్వదు. వాడు ఫిలిస్తీయుడు అన్నాడు, మీరు గెలవలేరయ్యా అని ఇశ్రాయేల్ అందరూ మిక్కిలి భయస్థులైపోయి పారిపోయారు. ఒక్కడ నిలబడ్డాడు. అమ్మా, ఎవరి సైన్యముని మీరు నమ్ముతున్నారు? అవతలవాడు శక్తిని బట్టి, బలమును బట్టి, స్థాయిని బట్టి, డబ్బుని బట్టి, హోదాని బట్టి వాడి సైన్యం, వాడి వెనకాల ఉన్న సైన్యము నమ్ముతున్నారా? నీ పక్షమున్న సైన్యము, సైన్యములకు అధిపతి యొగు యెహోవాని మీరు నమ్ముతున్నారా? ఈరోజు మీరు నిర్ణయించుకోండి. హూజ్ ఆర్మీ డు యూ బిలీవ్? అయ్యగారు పాస్టర్ గారు వాళ్ళు చూడండి. నీ దగ్గర లాయర్ లేకపోవచ్చు, కానీ మధ్యవర్తిగా యేసయ్య నీకున్నాడు. హల్లెలూయా. ఆయన వ్యాజ్యమాడితే గెలవలసింది నీవే. న్యాయము ఆయన పక్షం ఉంది కాబట్టి న్యాయం ఇచ్చే అంత మంచి దేవుడి మన పక్షముని పెట్టుకొని భయపడిపోయి, భీతి చెంది, అధైర్యపడిపోయి, దుఃఖాక్రాంతులై మీరు బయట ఎట్లా అడుగు పెడతారో తెలుసా? ఇలాగా ఐఎమ్ విక్టోరియస్ అని చెప్పు, బయటికి వెళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. When the battle has already been fought on the cross for you, you have already been made victorious. హల్లెలూయా. ఒకసారి 1 సమూయేలు 17:38-39 వచనానికి వద్దాం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి చిరస్నానం ఒకటి అతనికి కట్టి, యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో వెళ్ళలేదని సింపుల్గా మన లాంగ్వేజ్లో గిసొంటివి నాకు हम उधार नहीं लेते, मेरे पास जो है काफी है, मेरे पास ప్రభు హే. హల్లెలూయా. వాడు అనుకోండి, ఎందుకయ్యా నేను అరువు తెచ్చుకొని వేసుకొని వెళ్ళాలి, నాకు సంబంధం లేదు, నేను యెహోవా నామములో వెళ్తున్నాను యుద్ధానికి అన్నాడు. లుక్ ఎట్ దట్ ఫేత్. సాల్స్ ఆర్మర్ సామాగ్రి దావీదునకు వాడుక ఇచ్చాడు, సరిపోలేదు. అరే నాకు వద్దురా బాబు అంటున్నాడు.
నీది నీ దగ్గరే పెట్టుకో. నాకు కావాల్సిందంతా దేవుడు నాకు, నేను నీ నుండి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ అప్పు తీసుకొని నేను బలము పొందుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను అతిశయించడానికి అవసరం లేదు, అన్నీ దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Saul's armor didn't fit David. We cannot fight our battles with borrowed faith. సౌలు అంటున్నాడు, ఇది వేసుకోరా, నువ్వు సేఫ్గా ఉంటావు. అరే పిచ్చోడా, నేను సేఫ్గా ఉండటానికి నా విశ్వాసమును నా ప్రభు ఒక్కటి చాలు అన్నాడు దావీదు. హల్లెలూయా. నేను అప్పు తీసుకొని వస్త్రాలు వేసుకొని పోతే ఏమీ లాభము. డోంట్ గో అండ్ యూ హ్యావ్ ఇనఫ్ ఫేత్. పక్కనోడు ఫేత్ నువ్వు నాకు ఇవ్వురా అన్న అవసరం లేదు. నీకు ఆల్రెడీ కావాల్సినంత విశ్వాసం దేవుడు నీలోనే ఉంచాడు. హల్లెలూయా. దాన్ని ఒక్కసారి రిలీజ్ చేయండి. పొందుకోలేనివి, ఊహించలేనివి అన్ని గొప్పవి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. డోంట్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ విత్ బారోడ్ ఫేత్ ఆర్ విత్ ద మెథడ్స్ అదర్స్ హ్యావ్ ఫాట్. ఏ విధముగా వారు పోరాడారో అటు విధముగా నేను పోరాడితే బహుశా నాకు గెలుపు వస్తుందేమో అని మాత్రం మీరు అనుకోకండి. నీకు ఒక ప్రత్యేకమైన పోరాటము దేవుడిచ్చాడు, ప్రత్యేకమైన గెలుపు నీ కొరకు నిర్ణయించాడు. హల్లెలూయా. అంతే, నేను వాడు చేసినట్టుగా చేస్తాను అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు బారో సంబడీస్ ఫెయిత్. యూ కెన్ ఫైట్ యువర్ బ్యాటిల్. నీ విశ్వాసమును నువ్వు పోరాడగలిగే సామర్థ్యమును, శక్తిని, బలమును అన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందున భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. పక్కనోడు రక్షణ కాదు, ఏమిటంట, యువర్ ఓన్ సాల్వేషన్, ప్రొటెక్ట్ ఇట్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. ఏ విషయంలో భయపడకండి. దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ నువ్వు కాపాడుకొని నువ్వు ముందుకు వెళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, ఎవడైనా నీకు ధమ్కి ఇస్తే నువ్వేం చేస్తావు? భయపడతారా? లేకపోతే చెప్తారా, నీ ధమ్కీలు నీ దగ్గరే పెట్టుకోరా బాబు అని? అమ్మా, ధమ్కి అది ధమ్కియే, అది ఇంకేమీ చెయ్యలేదు. అర్థమైందా? అ థ్రెట్ ఈజ్ జస్ట్ అ థ్రెట్. 44వ వచనానికి వెళ్ళండి. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో ధమ్కి ఇచ్చాడు దావీదుకి. అమ్మా, అ థ్రెట్ ఈజ్ అ థ్రెట్. గొలాయతు ఏమన్నాడు? హీ వాజ్ కర్సింగ్ డేవిడ్. చప్పిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, ధమ్కీలు ఇస్తున్నాడు. కానీ ఆయన మాటకు హిస్ వర్డ్స్ క్యారీడ్ నో అథారిటీ. ఆయన మాట కంట అధికారము లేకుండా పోయింది. దేవుడు మాటకే అధికారము ఉన్నది. హల్లెలూయా. వాడు ఎంత బెదిరించినా కూడా దేవుని మాట నీ మీద ఉన్నంత వరకు అవతల వాడు నిన్ను ధమ్కి ఇచ్చినా, బెదిరించినా, దూషించినా, శపించినా, శాపనార్థాలు పెట్టినా కూడా అవి నీ మీద నిలవవు. ఎందుకంటే నువ్వు దేవుని నిబంధనలోని నిలబడి ఉన్నావు కాబట్టి. దేర్ వర్డ్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఓవర్ యూ. వారి మాటలు నీ మీద అధికారము చెల్లించటానికి వీళ్ళు లేకుండా వారి మాటలు. అందుకని అన్నాను, నీకు వ్యతిరేకముగా ఏ ఆయుధము కూడా. హల్లెలూయా. హల్లెలూయా. Goliath cursed David, but his words carried no covenant. నిబంధనలో ఉన్నవాడు నువ్వు పలుకు. దమ్కి ఇచ్చిన వాడి మీద నువ్వు పలుకు. నిబంధనలో ఉన్న నీ మాటకే విలువ ఎక్కువ ఉన్నది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వాడి మాటల మీద నువ్వు ఫీల్ అయిపోయి, నువ్వు దుఃఖపడిపోయి, నువ్వు భయపడి, అధికారము లేని మాటలకి నువ్వు భయపడిపోతే, వాడు దమ్కిలకి నువ్వు భయపడిపోతే, జీవము కలిగిన మాట నీ నోట పెట్టుకొని ఏం చేస్తున్నాం మనం? హల్లెలూయా.
అమ్మ ఈ రోజుతో అన్నీ మారిపోవాలి మన బ్రతుకులో. హల్లెలూయా. ఎంత పెద్ద శత్రువు అయినా, ఎంత పెద్ద సమస్య అయినా, అధికారము కలిగిన మాటలు, నువ్వు పలికిన మాటలు స్థిరపరచువాడు నీ పక్షమునే ఉన్నాడు. నీవు ఒక్క మాట సెలవీయు ప్రభువా, అక్కడ నా దాసుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఫైనల్ కన్క్లూజన్ ఏమిటి? నీకు బదులుగా నాకు అని చెప్పండి. ఇదే మాట మీద ఉండండి. డోంట్ ఫియర్ నాన్న. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, మీ జీవితంలో గొలయాతులను ఎదుర్కొంటారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వస్తాయి, బ్రోకెన్ రిలేషన్షిప్స్ గుండా మీరు వెళ్తారు, కొన్ని వ్యసనాలకి మీరు లోబడి ఉండొచ్చు, జబ్బులు ఉండొచ్చు, సందేహాలు ఉండొచ్చు. వాటన్నిటిని బట్టి గొలయాతులు నిన్ను వెక్కిరిస్తూ ఉండొచ్చు. దానిని పెద్దగా మ్యాగ్నిఫై చేసేసి నీ పని అయిపోయింది, కేల్కతం, నీ దుకాణం బంద్ అని వారు నీ గొలయాతులు నీకు చెప్పొచ్చు. కానీ ఒక్క విశ్వాసము ఒక్క గొలయాతుని పడద్రోయగలదు. హల్లెలూయా. బట్ ఫెయిత్ రెడ్యూసెస్ ద జాయింట్ అండ్ మ్యాగ్నిఫైస్ గాడ్. ఆ గొలయాతుని తక్కువ వాడిగా చేసి దేవుడిని హెచ్చిస్తుందంట నీ విశ్వాసము. హల్లెలూయా. ఎవ్రీ గొలయాత్ విల్ బి రెడ్యూస్డ్ బిఫోర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. యేసు నామములో నీ ప్రతి గొలయాతు లాంటి సమస్య తక్కువైపోవును గాక. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. మన బలహీనత యందంట ఆయన శక్తి పరిపూర్ణమై ఉన్నదంట. ఎప్పుడైతే నీ తలలో ఉన్న విశ్వాసము నీ హృదయములోకి దిగుతాదో నీ ముందు ప్రతి గొలయాతు పడిపోవలసినదే. హల్లెలూయా. నీ పూర్ణ హృదయముతో. అందుకని when your faith from your head enters your heart, every giant has to fall. హల్లెలూయా. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.